మంచు విష్ణు కథానాయకుడిగా కన్నప్ప సినిమా రూపొందింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ తో మంచు విష్ణు బాగా బిజీగా ఉన్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు. కన్నప్ప కథను మరోసారి ప్రపంచానికి చెప్పడానికి ఆ శివుడు నన్ను ఎంచుకున్నాడని ఇక నేను భావిస్తున్నాను. లేకపోతే ఇంతమంది స్టార్స్ తో నేను ఈ సినిమా చేయడం ఏమిటి అని అన్నాడు. ఇక భక్త కన్నప్ప సినిమాలో రావు గోపాల్ రావు గారు చేసిన పాత్రని సినిమాలో నాన్నగారు చేశారు. అయితే ఆ పాత్ర తీరు తెన్నులను మార్చడం జరిగింది. అలాగే కన్నప్ప గురించి ఇంతవరకు ప్రపంచానికి తెలిసిన విషయాలను అలాగే ఉంచి మిగతా విషయాలను ఊహించి తయారు చేసుకోవడం జరిగింది. సినిమా స్క్రిప్ట్ విషయంలో పరుచూరి గోపాలకృష్ణ గారు ఎంతగానో సహకరించారు. ఈ కథకు అవసరమైన లొకేషన్స్ దొరకడం కూడా ఆ శివయ్య అనుగ్రహమేనని అనుకుంటున్నానని చెప్పాడు. ఇక ఈ సినిమాను ప్రభాస్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది అంటున్నారు. ఈ కథను తనకి చేయాలని ఉందని ప్రభాస్ ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ ఈ సినిమా చేయాలని ఉందని నాతో ప్రభాస్ అంటే నేను ఈ కథ జోలికి వెళ్లేవాడిని కాదు. కృష్ణంరాజు గారు ఉన్నప్పుడే ఆయనతో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి ఆయన ఆశీస్సులను అందుకోవడం జరిగింది. సినిమాలో శ్రీకాళహస్తిలో శివలింగం ఎలా ఉంటుందో అలాగే చూపించగలిగాననే ఒక సంతృప్తి నాకుందన్నాడు.